ఏమిటే ఇది? ఊరుకో. ఎక్కడున్నాడు, ఏం బాధలు పడుతున్నాడు? నోటో దారికి లేని పిచ్చి సన్నాసి నా సంటాన్ని ఏం చేశారండి? నేనేం చేశానే? వాడికి ఇష్టం లేదన్నాడుగా, ఊరుకోకూడదు. పెద్ద ధర్మదేవుడల్లే బయలుదేరారు. మీ వెనకాలే వాడు వచ్చాడు. ఆ మిలిటరీ మొక్క వాడిని ఏం చేశారో ఏవో. వాళ్ళేం చెయ్యలేదే పాపం, వాడు అక్కడ చెప్పే బయలుదేరట. అయితే ఇంకే తేలిపోయింది. మీ నోటికి చేతికి తడితే వాడు దేశాలట్టుకు పోయాడు. నా సంచాడు ఏం అవస్థలు పడుతున్నాడో దేవుడా. మరేం కంగారు పడకే, కడుపు కాలిందా కాళ్ళు ఈడ్చుకుంటూ వాడే వస్తాడులే. వాడు రాడండి, ఇక రాడు. నా కడుపులో చిచ్చు పెట్టిపోయాడండి. ఏమో కళ్ళు తుడుచుకొని ఏం చెయ్యాలో చెప్పవే, చేసేద్దాం. ఇంకేం చేస్తారు? నాకు నా బిడ్డకి కాకుండా చేశారు. చెరమ్మలా కూర్చుని ఏడుద్దాం. ఇంతకంటే మీరు చేయగలిగింది మాత్రమే ఉంది. ఊరుకోవే. చూడు ఇదిగో, కేకలేసి ఉంటే మేడ నుంచి దూకి చచ్చిపోతాను. అయితే కొట్లోంచి ఎలా తప్పించుకున్నా? గడి గట్టిగా లేదు, లేకపోతే వచ్చేసింది. అయినా నీ గురించి దొరికిపోయాను, కానీ లేకపోతే మనల్ని పట్టుకోవడమే దొక్క చీరేసావాడు. సరే ఇక దయచేయండి. నువ్వు మాట ఇస్తాను కానీ కదలను. ఏ మాట? టీ ఇస్తాను మాట ఇచ్చి మోసం చేశావు. అప్పటి నుంచి అన్నం కూడా మానేశాను. ఈసారి మాట తప్పితే ప్రాణం వదిలేస్తాను. ఇంతకీ ఏమిటా మాట? ఓ, మళ్ళీ టీ కావాలా? నువ్వే కావాలి. పింగ్లా 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 పింగ్లా, నా మీద నీకు దయలేదా పింగ్లా? అమ్మా పాలు తెచ్చాను. పాలా? వద్దులే. తీసుకురండి, కడుపు కాలిపోతుంది. సరే వెళ్ళు. అమ్మా థ్యాంక్స్ పింగ్లా, బ్రతికించావు. నా పేరు పింగ్లా కాదు, ప్రియంవద. ప్రియంవద? చాచా, పింగ్లా బాగుంది. సరే ఎవరైనా వస్తారు, మీరు వెళ్ళండి. నువ్వు మాట ఇస్తాను కానీ వెళ్ళను. సరే మరి నీకోసం కొట్లో జపం చేస్తూ కూర్చుంటాను. వస్తాగా? టాటా.